ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ రుణం తీర్చుకున్నానికి వచ్చాను. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 58 రోజులు జైల్లో బంధిస్తే రాయచూరు వరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మాకు అంటగా నిలబడ్డారు. మమ్మల్ని మీరు నడిపించారు. మీకు ఒక కార్యక్రమంగా అనిపించవచ్చు, కానీ నా తల్లి భువనేశ్వరమ్మ కానివ్వండి, నాకు కానివ్వండి, బ్రహ్మణి కానివ్వండి, దేవాంశ్ కానివ్వండి, ఆ రోజు ఒక తెలియని పరిస్థితి, భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు. నాన్నగారినేమో ఏకంగా రాజమండ్రి జైల్లో బంధించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించిన రోజు మీరు బయటకు వచ్చారు. మీరు మాకు అండగా నిలబడ్డారు. ఆ రుణం తీర్చుకునేదానికే ఈ రోజు మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. ఆ 58 రోజులు బాబు గారిని ఎప్పుడు కలిసినా చెప్పేవాడిని, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎవరు నమ్మట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం మనతో ఉంది. ప్రత్యేకంగా తెలుగోలు మొత్తం మనతోనే ఉన్నారు. మీరు అధైర్యపడద్దని ఆనాడు చెప్పాం. కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా అనుకున్న దాని కోసం మనం ఆహర్నిశలు పోరాడతాం.